కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో ఆర్కే గ్రూప్ సంస్థ డాక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ మెగా జాబ్ మేళా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హారతి ఆర్కే డిగ్రీ కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి సూపర్ from her so that you can do well. They request all the IT companies like Wipro and Jetpack. Sir ji. Sir. Sir ji. Sir. ఆర్కే గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో విద్యతో పాటు క్రీడా రంగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, అంతేకాకుండా ఆర్కే గ్రూప్ సంస్థ సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారని వారిని అభినందిస్తున్నారని తెలిపారు. Arke Degree College. Go on, sir. Please be with us. Sorry, but still convert. Okay. ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యార్థి శ్రేయస్సు కోసం డిగ్రీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. దాంతోపాటు ఏంటంటే ఆఫ్టర్ డిగ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు ఇంకా పీజీలు, బిఎడ్ కానీ ఎంబీఎంసీఏ లాంటివి అటు ఎడ్యుకేషన్ వైపు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అటు తీసుకెళ్తూ డిగ్రీతోటే జాబ్ కావాలనే ఉద్దేశంతో ఆ రిక్వైర్మెంట్ ఉన్న స్టూడెంట్స్ను ఐడెంటిఫై చేసి కాలేజీలోనే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ను పెట్టి చాలామంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందించాలనే లక్ష్యంతో కొన్ని కంపెనీస్తో ఈరోజు డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇలా విద్యార్థులకు ఎక్కడో వెళ్ళి వెళ్ళాలనే ఆలోచన ఉన్న సరైన రూట్ దొరకక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం కాలేజీలోనే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ను కండక్ట్ చేసి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్కే డిగ్రీ కళాశాల అంటేనే ఒక కామారెడ్డిలో ఒక పెట్టింది పేరు. అందులో మన సీఈఓ జైపాల్ రెడ్డి గారు దానికి పర్సనల్గా సంబంధించి ఒకటి విద్యార్థులు అంటే ఇక్కడికే డిగ్రీతో ఆగకుండా వాళ్ళు చదివిన కాడికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలని తనదైన శైలిలో ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేశారు. అంటే విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా చేయాలని ఉద్దేశం ఉంటుంది సార్? మీ కళాశాల చదివిన వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే కళాశాల చదివిన వాళ్ళు కావచ్చు. కామారెడ్డి హైదరాబాద్కి అందరూ వెళ్ళే అవకాశం లేకపోతుంది కాబట్టి ఇలా కామారెడ్డిని బేస్ చేసుకొని ఈ రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు రాబో రోజుల్లో ఏ రంగంలో అయినా సరే ఆర్కేలో చదివిన విద్యార్థి టాప్లో ఉండాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్తో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అనునిత్యం పాటుపడుతున్నాం. దానికోసమే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్, ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆధారంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతుంది. ఇదే కాకుండా విద్యార్థులకు స్టూడెంట్ ఇంట్రెస్ట్ను బట్టి ఐడెంటిఫై చేసి ఆయా రంగాలకు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో కాలేజీలో ఎన్సీసీ బేస్గా ఈరోజు ఇటీవల కాలంలోనే విద్యార్థులు చాలా మంది తల్సైనిక్ క్యాంపులో పూజ ఢిల్లీకి వెళ్లడం జరిగింది పరేడ్కి. అట్లే శ్రీకాంత్ ఆర్డి పరేడ్కి ఈ 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్కి శ్రీకాంత్ ఢిల్లీలో ఉన్నారు. అట్లే ఎన్ఎస్ఎస్ లో కూడా మాక్సిమం క్యాంపులు చేస్తూ కాలేజీ లెవెల్ని రాష్ట్ర దేశ స్థాయికి తీసుకెళ్లారు.
గత సంవత్సరం మౌనిక పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాట్లాడి కాలేజ్ ఇమేజ్ ని, ఆ విద్యార్థి యొక్క టాలెంట్ ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి అలాంటి ఎన్నో కార్యక్రమాల్లో విద్యార్థులను ముందుకు నడిపిస్తూ, ఇది ప్రభుత్వ ప్రైవేట్ అనేది లేకుండా అన్ని రంగాల్లో స్టూడెంట్స్ ప్రభుత్వ ఉద్యోగాల వైపు, కార్పొరేట్ ఉద్యోగాల వైపు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు అనునిత్యం పాటుపడుతూ ముందుకు నడిపిస్తున్నాం. దానికి తోడు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా క్రీడా రంగంలో జాబ్ మేళా మన ఆర్కే డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నందున మేడం గారు ఇక్కడికి జాబ్ మేళా విజిట్కి రావడం జరిగింది. దానికి సంబంధించి మేడంతో మాట్లాడడానికి సిద్ధంగా నడుచుకుంటాను. నమస్తే అండి, నేను ప్రొఫెసర్ ఆర్తి చిట్ల, తెలంగాణ యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ని మాట్లాడుతున్నాను. ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వాళ్ళు ఈరోజు ఒక 3 నుంచి 4 కంపెనీస్ని ఇన్వైట్ చేసి వీళ్ళ డిగ్రీ పాస్డ్ అవుట్ పిల్లలు, అదేవిధంగా డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న పిల్లల కోసమని అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ మెగా జాబ్ మేళాని చేస్తున్నారు. ఆ జాబ్ మేళాలో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పీపుల్ని కూడా రిక్రూట్ చేసుకునే విధంగా ఆ జాబ్ మేళా ఉంది. ఆ జాబ్ మేళాకి చాలా మంది పిల్లలు ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడే విజిట్ చేసి ఉన్నాను. మోర్ దెన్ 100s ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా చాలా అవకాశాలని వాళ్ళు మిస్ చేసుకున్న పిల్లలు, ఎవరైతే హైదరాబాద్ వరకు వెళ్ళి డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేసుకునే వీలు లేని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ జాబ్ మేళాని, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ జాబ్ మేళాని చాలా బాగా వినియోగించుకుంటున్నారు అని నాకు అనిపించింది. నేను ఇప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన పద్ధతిని చూస్తే పిల్లలు కూడా చాలా మంది అప్ టు ది మార్క్ ఉన్నారు. వాళ్ళు తీసుకోవడానికి వీలుగా కావలసినంత ఉత్సాహంగా, కావలసిన బేసిక్ స్కిల్స్తో వాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఎక్విప్ అయి ఉన్నారు అని వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. దానికోసమని నేను ఆర్కే